ఇప్పుడు మనందరం అనుకున్నట్టు అందరూ ఆకాంక్షిస్తున్నట్టు మేము అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాము. ఆ విషయము అసెంబ్లీకి వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత సభాపతి ప్రవర్తించే తీరు కావచ్చు, ఫ్లోర్ లీడర్లు ప్రవర్తించే తీరు కావచ్చు, దాన్ని బట్టి మా తదుపరి నిర్ణయాలు ఉంటాయి. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే రాజు గారు ఇంట్రోలో అప్పట్లో ఇది ఊహించుండరు ఇలా అన్నారు. అప్పట్లో ఉన్న లీడర్స్ అందరికీ పార్టీలన్నిటికీ ఒక సభాపతి ఒకసారి సభాపతిగా ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికైన సభాపతికి పార్టీలతో పని ఉండేది కాదు. పార్టీలకు సంబంధం లేకుండా ఆయన ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు సభాపతులు అలా లేరు. అట్లనే అసెంబ్లీలో అంతకు ముందు గతంలో ఒక్కరున్న ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రశ్నలన్నీ విని వాళ్ళ వాదనన్నీ విన్న తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పేది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అలా లేవు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ ప్రభుత్వాలు సభాపతులు వాళ్ళు వ్యవహరించాల్సిన తీరులో వాళ్ళు వ్యవహరించి తర్వాత ప్రతిపక్షం ఇలా వ్యవహరించాలని చెబితే బాగుండేది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు సభాపతి ఏకంగా పార్టీ జెండా భుజాన్ని వేసుకొని పార్టీ యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతున్నాడు. అట్లానే ఫ్లోర్ లీడరు ప్రతిపక్షాల గురించి సమస్యల గురించి కాకుండా అబ్యూజ్ చేసే విధంగా ప్రవర్తించే విధంగా ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు. ఇవన్నీ మనం చూసుకుంటున్న పరిస్థితులను బట్టి మనం గమనిస్తే ఒకసారి ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు, అందరూ హర్షిస్తున్నారు, ఆహ్వానించదగ్గ విషయం అంటున్నారు. కానీ అక్కడ ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు కానీ మేము ఊహించినట్టు కానీ మా ప్రశ్నలకి ఓపికగా మాకు సమయం ఇచ్చి ఓపికగా సమాధానం చెప్తే సభ సజావుగానే నడిచింది. ప్రజలకు కూడా మెసేజ్ కరెక్ట్ గా వెళ్తుంది. ఎప్పుడైతే అధికార పక్షం ప్రతిపక్ష స్థానంలో ఉన్న మమ్మల్ని అబ్యూజ్ చేయడమో, మైక్ లాక్కోవడమో, లేకపోతే డిస్కరేజ్ చేయడమో చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించకపోవడానికి, హామీలు నెరవేర్చకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం వల్లనే ఎందుకు మీరు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు, ఎందుకు మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు, ఎందుకు ఆడబిడ్డల మీద అకృత్యాలు ఆగలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు, ఎందుకు అమరావతి నిధులు సేకరించలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు, ఎందుకు మీరు పోలవరం నత్తనడక నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు, ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు. మీరందరూ ఈ 3 ఏళ్ల కాలం కూడా అయిపోయిన తర్వాత ఎందుకయ్యా మీరు నెరవేర్చలేకపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదు కాబట్టి నేను చేయలేదని చెప్తారా ఏంటి? కొంపదీసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించలేదని చెప్పి ఎలాగో వాళ్ళ సాగు చెప్తున్నారు కాబట్టి